Hi students, welcome to Unique Study Circle YouTube channel. So మనం ఫిబ్రవరి 8న తెలంగాణ స్టేట్ వైడ్గా మనము ఇంటెన్సివ్ టెస్ట్ సిరీస్ సండే మాక్ టెస్ట్ సిరీస్తో పాటు ఇంటెన్సివ్ టెస్ట్ సిరీస్ అనేది కూడా ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఇంటెన్సివ్ టెస్ట్ సిరీస్లో మనము అర్థమెటిక్లో నుంచి యావరేజ్ అనేటటువంటి టాపిక్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ యావరేజ్ అనేటటువంటి టాపిక్ సంబంధించినటువంటి అర్థమెటిక్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. There are 5 consecutive odd numbers and 3 even numbers. The average of 5 consecutive odd numbers is 37. The smallest even number is 5 less than the smallest odd number. If the product of the lowest odd number and highest even number is 16x plus 48, then find the value of x% of 7300. సో సింపుల్గా మనం ఈ క్వశ్చన్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి? బేస్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, అయితే ఆడ్ నెంబర్స్ చూస్తే 1 2 3 4 5. ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, ఇవి ఆడ్ నెంబర్స్, ఇవి ఈవెన్ నెంబర్స్, రైట్? ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. యావరేజ్ ఎప్పుడైనా మిడిల్లో ఉంటుంది, 37. ఆడ్ నెంబర్స్ కాబట్టి నెక్స్ట్ నెంబర్ 39 అవుద్ది, నెక్స్ట్ నెంబర్ 41 అవుద్ది, దీని ముందు నెంబర్ 35 అవుద్ది, దీని ముందు నెంబర్ 33 అవుద్ది, ఆడ్ నెంబర్స్ కాబట్టి. తర్వాత అత్యల్ప సరి సంఖ్య అత్యల్ప బేసి సంఖ్య కంటే 5 తక్కువ. అంటే ఈ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్తో కంపేర్ చేస్తే 5 లెస్ ఉన్నది స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్, అంటే 28. మనకు 5 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ 37 అని తెలిసినప్పుడు అది మిడిల్లో ఉంటుంది. సో 2 డిఫరెన్స్ ఉంటుంది, ఆడ్ నెంబర్స్ అయినా ఈవెన్ నెంబర్స్ అయినా. సో ఇటు 2 నెంబర్స్ తీసుకుంటే 5 ఆడ్ నెంబర్స్ వచ్చినాయి. స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ కన్నా 5 లెస్ ఉండేదే స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. సో నెక్స్ట్ ఈవెన్ నెంబర్ 30 ఉంటుంది, నెక్స్ట్ ఈవెన్ నెంబర్ 32 ఉంటుంది. ఓకే, అదే చెప్తున్నాడు. ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఈజ్ 5 లెస్ దెన్ ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద లోయెస్ట్ ఆడ్ నెంబర్ అండ్ హైయెస్ట్ ఈవెన్ నెంబర్. లోయెస్ట్ ఆడ్ నెంబర్ ఏముంది? 33. హైయెస్ట్ ఈవెన్ నెంబర్ ఏముంది? 32. వీటి యొక్క ప్రోడక్ట్ చేస్తే మనకు ఏమొస్తుందని చెప్తున్నాడు క్వశ్చన్లో అంటే 16x plus 48 వస్తుందని చెప్తున్నాడు వీటి యొక్క ప్రోడక్ట్. 32 into 33 చేస్తే మనకి ఏమొస్తుందంటే 1024 వస్తుంది. సో ఇది 32 + 1 అనుకుంటే 1024 + 32. 1024 + 32 అంటే 1056 వస్తుంది. 1056లో నుంచి 48 మైనస్ చేద్దాం, ఈక్వల్స్ టు 16x. సో ఇక్కడ 16లో 8 వెళ్ళిపోయినప్పుడు 8 అవుతుంది, 4లో 4 పోయినప్పుడు 0 అవుతుంది. 1008 ఈక్వల్స్ టు 16x అవుతుంది. సో మనం x ఫైండ్ అవుట్ చేయాలంటే 1008/16 అవుతుంది. ఓకే, సో ఇక్కడ 16 × 6 96 అవుద్ది, 16 × 3 48 అవుద్ది. x వాల్యూ 63 వచ్చింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే 7300లో x% అంటే x వాల్యూ ఏముంది? 63. సో 63% ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 zeros క్యాన్సిల్ అవుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే 7 × 70 ఉంది, 60 ఉంది. 70 ఉంది, 60 ఉంది అంటే 4200 పైన వస్తుంది. మళ్ళీ లాస్ట్కు 9 ఉంది. 4200 పైన వచ్చి లాస్ట్కి 9 ఉండే ఆప్షన్ అంటే ఏంటి? 4th ఆప్షన్. లేదు అంటే 73 × 63 మల్టిప్లై చేయాలి. 3 3s are 9, 7 3s are 21, 6 3s are 18. 21 18 అంటే ఏమవుతుంది? 39 అవుతుంది. 7 × 6 42 + 5 49. సో 4599 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్స్ 24 and 45, A 35 59 83 46, B 29 74 are serially numbered as they appear in the sequence. When each number is added to its serial number, then the average of the new numbers forms 55. The average of the missing number A and B is. ఓకే, మనకు క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 24 అనేది ఒక నెంబర్ ఉందండి. 24 అనేది ఒక నెంబర్ ఉంది. తర్వాత 45 అనేది ఒక నెంబర్ ఉంది, ఏముంది? 35 ఉంది, నెక్స్ట్ 59 ఉంది, 83 ఉంది, 46 ఉంది, బి ఉంది, 29 ఉంది, 74 ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ సీరియల్గా ఉన్నాయి అంటున్నాడు. ఈ నెంబర్స్ ఆ ఆర్డర్లో ఉన్నాయి. వాటికి సీరియల్ నెంబర్స్ యాడ్ చేయమంటుండే. అంటే ఇది 1 నెంబర్, 2nd నెంబర్, ఇది 3rd నెంబర్, ఇది 4th నెంబర్, ఇది 5th నెంబర్, ఇది 6th నెంబర్, 7th నెంబర్, 8th నెంబర్, 9th నెంబర్,
10th నెంబర్. అలా యాడ్ చేయమంటుండే. ఇవి ఆర్డర్లో ఉన్న నెంబర్స్ అనుకోండి, వాటికి ఆ సీరియల్ నెంబర్స్ యాడ్ చేయమంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే అదే చెప్తున్నాడు, ప్రతి సంఖ్యకు దాని వరుస సంఖ్యను కలిపిన తర్వాత ఏర్పడే సంఖ్యల సగటు 55. అంటే సింపుల్గా ఏమవుతుందంటే ఈ నెంబర్స్కి ఈ నెంబర్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చేటటువంటి యావరేజ్ ఎంత అంటుండు, 55 అంటుండు. మరి ఇవన్నీ నెంబర్స్ 24కి 1 యాడ్ అయితే 25, 45కి 2 యాడ్ అయితే 46, 47, 35కి 4 యాడ్ అయితే 39, ఏకి 3 యాడ్ అయితే A+3, ఇలా యాడ్ చేయాలి. అలా యాడ్ చేయకుండా నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు వీటి సపరేట్ టోటల్ వీటి సపరేట్ టోటల్ చూస్తే సరిపోద్ది కదా. 1 to 10 నెంబర్స్ యొక్క టోటల్ అంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n × n+1/2 కాబట్టి 1 to 10 నెంబర్స్ యాడ్ చేస్తే టోటల్ 55 వస్తుంది. 1 to 10 నెంబర్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, టోటల్ 55 వస్తుంది. మరి ఇప్పుడు ఈ నెంబర్స్ చూద్దాం. 24, 45, 35, 59, 83, 46, 29, 74 యాడ్ చేద్దాం. తర్వాత ఏని బీని కలిపేద్దాం, AB అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇలా 2 డిజిట్ నెంబర్ యాడ్ చేసేటప్పుడు మనం లెఫ్ట్ డిజిట్నే ఫోకస్ చేయాలి. 2 + 4 6, 6 + 3 9, 9 + 5 14, 14 + 8 22, 22 + 4 26, 26 + 2 28, 28 + 7 35, 35 పక్కన 4 ఉంది అంటే 354 అన్నట్టు. 354 మళ్ళీ రైట్ డిజిట్స్ యాడ్ చేయాలి. 9, 363, 369, 372, 372, 381, 386, 391, 395 అంటే టోటల్ ఇది ఎంత వాల్యూ వచ్చేసి 395 అయింది. 395తో పాటు ఏముంది, ఏ ఉంది, బి ఉంది. ఫస్ట్ ఈ టోటల్ చూద్దాం. 395 + 55 అంటే టోటల్ ఏమవుతుందంటే 5 అందులో వేసేస్తే 400, 450 + A + B అనేది ఉంది. 450 + A + B. ఈ నెంబర్స్ టోటల్ చేశాను, ఈ నెంబర్స్ టోటల్ చేశాను, ఇది 55 వచ్చింది. ఈ నెంబర్స్ టోటల్ చేస్తే 395 వచ్చింది. ఏని బీని యాడ్ చేస్తే A + B వచ్చింది. కానీ కాకపోతే వీటన్నిటి యొక్క టోటల్ 450 + A + B వచ్చింది కదా. మరి వీటన్నిటి యొక్క ఈ నెంబర్స్ యాడ్ అయిన తర్వాత యావరేజ్ 55 ఉంది అన్నాడు. అంటే 55 అనేది ఎన్ని నెంబర్స్ యొక్క టోటల్, 10 నెంబర్స్ యొక్క టోటల్. అంటే టోటల్ 550 ఉండాలి. మనకేం కనిపిస్తుంది, 450 + A + B అని కనిపిస్తుంది. 450 + A + B అని కనిపిస్తుంది. కానీ ఆ టోటల్ దేనికి ఈక్వల్, 550కి ఈక్వల్. అంటే దీన్ని బట్టి 450, 550 డిఫరెన్స్ ఏంటి, 100. అంటే ఈ 2 నెంబర్స్ యొక్క టోటల్ A + B ఏమవుతుంది అంటే 100 అవుతుంది. ఆ 2 నెంబర్స్ యొక్క టోటల్ A + B 100 అయినప్పుడు వాటి యొక్క యావరేజ్ కావాలంటే సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 100/2 అన్నప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే 50 అవుతుంది. సో 50 అనేది మనకు 4th ఆప్షన్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A librarian purchased 50 story books for his library, but he find that he could get 14 books more by spending ₹76 more, and per book average becomes ₹1 less. Find the average price of each book bought by him. ఓకే, క్వశ్చన్లో ఏం చేస్తున్నాడు అంటే సింపుల్గా చూడండి. ఒక లైబ్రరీలో 50 బుక్స్ ఉన్నాయి. 50 బుక్స్ కొనుగోలు చేశాడు. ఇంకొక 14 బుక్స్ ఎక్స్ట్రా తీసుకొని ఉంటే అంటే 64 బుక్స్ తీసుకొని ఉంటే, ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ 50 బుక్స్ తీసుకున్నాడు, దాని యావరేజ్ కాస్ట్ ఏంటో తెలియదు, ఎక్స్. ఇప్పుడు ఒక 14 బుక్స్ ఎక్స్ట్రా తీసుకుంటే యావరేజ్ కాస్ట్ వచ్చేసి ₹1 తగ్గుతుంది అన్నాడు. ఫస్ట్ 50 బుక్స్ తీసుకున్నాడు అతను, ₹76 ఎక్కువ ఖర్చు చేసి 14 బుక్స్ ఎక్కువగా పొందవచ్చు. అప్పుడు ప్రతి బుక్ సగటు ధర ₹1 తగ్గుతుందని గమనించాడు. ఇది చూడండి, ఫస్ట్ 50 బుక్స్ తీసుకున్నాడు, దాని యావరేజ్ కాస్ట్ ఎక్స్. తర్వాత 14 బుక్స్ ఎక్స్ట్రా తీసుకున్నాడు, 64 బుక్స్. అంటే 50 బుక్స్ యావరేజ్ కాస్ట్ ఎక్స్ ఉంటే ఒకటి తగ్గుతుంది. ఇప్పుడు టోటల్ వచ్చేసి ఈ బుక్స్ యొక్క టోటల్ కాస్ట్ వచ్చేసి 50x. ఈ బుక్స్ యొక్క టోటల్ కాస్ట్ వచ్చేసి 64 of x - 1. ఇప్పుడు ఈ టోటల్కి డిఫరెన్స్ ఏం చెప్తున్నాడు అంటే ₹76 అంటున్నాడు. సో 64x - 64 - 50x = 76. 50xకు 64xకి డిఫరెన్స్ 14x. సో ఈ 64 అక్కడ యాడ్ అయితే 140 అవుతుంది. సో సింపుల్గా ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 10 అవుతుంది. ఎక్స్ వాల్యూ 10 అంటే స్టార్టింగ్లో వాడు తీసుకున్న బుక్స్ యొక్క యావరేజ్ కాస్ట్ ఎంత అంటే ₹10 అవుతుంది. సో ఇలా వద్దు, ఈ క్వశ్చన్ ఇంకా వేరే విధంగా చేయాలంటే ఇలా చేయొచ్చు. ఫస్ట్ 50 బుక్స్ తీసుకున్నాడు, తర్వాత 64 బుక్స్ అయినాయి. అంటే బుక్స్లో వేరియేషన్ ఎంత, 14. నెంబర్ ఆఫ్ ఐటమ్స్లో వేరియేషన్ ఏముంది, 14 ఉంది.
బట్ ఇక్కడ 64 బుక్స్ అయిన తర్వాత యావరేజ్ 1 తగ్గుతుందంటే 64 బుక్స్ మీద యావరేజ్ 1 తగ్గుతుందంటే అమౌంట్ కూడా 64 తగ్గుతున్నట్టే కదా. తర్వాత అమౌంట్ మళ్ళీ 76 రూపీస్ ఎక్కువ అవుతుంది అన్నాడు కదా. యావరేజ్ 64 బుక్స్ మీద 1 రూపీ తగ్గుతుందంటే -64 అయింది. కాస్ట్ 76 ఇంక్రీజ్ అవుతుందంటే +76 అయింది. -64కి +76కి డిఫరెన్స్ వచ్చేసి 140 అవుతుంది. అంటే వాల్యూలో డిఫరెన్స్ 1 ఉంది, ఇది వాల్యూలో డిఫరెన్స్ 140 ఉంది, నెంబర్లో డిఫరెన్స్ వచ్చేసి 14 ఉంది. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాల్యూ బై నెంబర్, సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో 140/14 that gives 10 answer, right? That is also fourth option. So the next question, the average of the ages of a group of 65 men is 32. If 5 men join the group, the average age of the ages of 70 men is 34 years. Then the average of the ages of those 5 men who joined later is. So simple గా చూడండి, ఫస్ట్ 65 మెంబర్స్ ఉన్నారు గ్రూప్లో, వాళ్ళ ఏజ్ వచ్చేసి సగటు వయసు వచ్చేసి 32 సంవత్సరాలు ఉంది. 65 మంది వ్యక్తుల సగటు వయసు 32 సంవత్సరాలు ఉంది. అంటే 65 × 32 చేస్తే వాళ్ళ టోటల్ వస్తుంది. కొత్తగా 5 మెంబర్స్ యాడ్ అయ్యారు, 70 మెంబర్స్ అయ్యారు. అప్పుడు యావరేజ్ వచ్చేసి 34 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే టోటల్ వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ జనరల్గా చూద్దాం, 65 × 32 చేద్దాం. 65 × 32 చేస్తే ఇది 10 అవుతుంది. సో ఇది 12, 15 అంటే 27, 28, 18, 2080 అవుతుంది. ఇది 2080. నెక్స్ట్ మనము 34 × 7 చేస్తే 7 × 4 28, 7 × 3 21, 2380 అవుతుంది. అంటే 70 మెంబర్స్ యొక్క టోటల్ 2380, 65 మెంబర్స్ యొక్క టోటల్ 2080. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏమొస్తుందంటే 300 వస్తుంది. ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ ఏమొచ్చింది 5. సో వాల్యూలో డిఫరెన్స్ 300, మెంబర్స్లో డిఫరెన్స్ 5. సో యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్, దట్ ఈస్ 60 ఆన్సర్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే. సో దీన్ని ఇంకో విధంగా చేయాలంటే ఇలా చేయొచ్చు. మనం ఎలా చేయొచ్చు, 65 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏముంది 32 ఉంది, 70 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏముంది 34 ఉంది. ఈ 70లోనే ఈ 65 కాబట్టి టోటల్ యావరేజే మన అజ్యూమ్డ్ యావరేజ్గా తీసుకోవాలి. టోటల్ యావరేజ్ ఏదైతుందో మన అజ్యూమ్డ్ యావరేజ్గా తీసుకోవాలి. ఇప్పుడు 70తో చూస్తే 34కు డిఫరెన్స్ ఏముంది 0, అండ్ 34తో కంపేర్ చేస్తే 32 ఎంత లేస్తుంది 2. సో 65 × -2, సో ఇది -130 అవుతుంది, ఇది 0 అవుతుంది. సో రిజల్ట్ -130 వస్తుంది. ఇక్కడ రిజల్ట్ వచ్చేసి 5 వస్తుంది. సో ఇక్కడ ఏదైతే సైన్ వస్తుందో దాని ఆపోజిట్ సైన్ తీసుకోవాలి. మైనస్ వస్తే ప్లస్, ప్లస్ వస్తే మైనస్. సో ప్లస్ తీసుకున్నాను, 130/5 చేస్తే 5256 అంటే యావరేజ్ ఏమొచ్చింది 26. మన అజ్యూమ్డ్ యావరేజ్ ఏముంది 34. ఆ 34కి 26 యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 60. సో 60 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. దట్ ఈజ్ ఆల్సో సెకండ్ మెథడ్. ఓకే, రైట్. ఇలా చేసినా ఓకే, ఇలా చేసినా ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. The average of 9 2-digit numbers is decreased by 6 when the digits of one of the 2-digit number are interchanged. Find the difference between the digits of that number is. ఓకే, సింపుల్ ఏం లేదు. ఇప్పుడు మనం ఒక 2-digit నెంబర్ 23 ఉందనుకోండి. 23 అంటే ఇది యూనిట్స్ డిజిట్లో ఉంది, ఇది టెన్స్ డిజిట్లో ఉంది. అందుకే దీన్ని 2 × 10 20 అంటాం, దీన్ని 1 × 3 3 అంటాం. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చిన వాల్యూనే 23 అంటాం. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి, ఒక 2-digit నెంబర్ ఉంది. ఇప్పుడు సపోజ్ 145 అనే 3-digit నెంబర్ ఉంది. ఇది యూనిట్స్ డిజిట్, ఇది టెన్స్ డిజిట్, ఇది హండ్రెడ్స్ డిజిట్. ఆ డిజిట్స్ని వాటి యొక్క పొజిషన్ వాల్యూస్తో మల్టిప్లై చేయాలి. 1 × 100 100, 10 × 4 40, 1 × 5 5. సో 145 అనేది టోటల్ అవుతుంది. అలానే ఇప్పుడు ఒక 2-digit నెంబర్ యొక్క ఒరిజినల్ 2-digit నెంబర్ అయినదంటే XY అనుకుంటున్నాను నేను. ఒక 2-digit నెంబర్ ఎలా ఉంటుందంటే XY ఉంటుంది. దాన్ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే YX అవుద్ది. మరి ఇది యూనిట్స్ డిజిట్, ఇది టెన్స్ డిజిట్, ఇది యూనిట్స్ డిజిట్, ఇది టెన్స్ డిజిట్. మరి ఇప్పుడు దీని యొక్క ఒరిజినల్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే 1 × Y 1Y, 10 × X 10X. ఇది ఒరిజినల్ నెంబర్. ఇంటర్చేంజ్ అయినప్పుడు ఏమైంది, ఇది 10Y + 1X అయింది. ఒకటే డిజిట్ ఇంటర్చేంజ్ అయింది. అంటే ఒరిజినల్గా ఉన్న నెంబర్ XY అనుకుంటున్నాను, ఇంటర్చేంజ్ అయిన తర్వాత YX అయింది. ఇది యూనిట్స్ డిజిట్, ఇది టెన్స్ డిజిట్. సో 1 × Y 1Y, 10 × X 10X, 1 × X 1X, 10 × Y 10Y. సో ఈ టోటల్కి డిఫరెన్స్ వచ్చేసి ఒక నెంబర్ ఇలా రివర్స్ పడడం వలన ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, అక్కడ 9 నెంబర్స్ ఉన్నాయి.
యావరేజ్ ఎంత తగ్గింది? 6 తగ్గింది. అంటే 9 నెంబర్స్ మీద 6 తగ్గిందంటే టోటల్ ఎంత వేరియేషన్ వచ్చింది? 54. అంటే ఈ టోటల్కి డిఫరెన్స్ ఎంత అంటే 54. 9 నెంబర్స్, 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. అందులో 1 డిజిటే రివర్స్ అయింది. ఆ 1 డిజిట్ ఏంటంటే ఇది, ఇలా రివర్స్ అయింది ఇది. అంటే బేసిక్గా ఏమవుతుందంటే మనం ఇప్పుడు 1x 10x అంటే ఇది 9x అవుద్ది, మైనస్ 10y 1y అంటే 9y అవుద్ది, ఈక్వల్స్ టు 54. సో 9 కామన్ తీస్తే y మైనస్ ఎక్స్ అవుద్ది, ఈక్వల్స్ టు 54. సో 9 ఇంటూ 6 54. సో ఆన్సర్ ఏమొస్తుందంటే 6. సింపుల్గా క్వశ్చన్లో ఉన్నదే ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది 6 ఉంది. ఓకే రైట్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఒక్క 2 డిజిట్ నెంబర్ ఇంటర్చేంజ్ అవుతుంది, అప్పుడు 9 నెంబర్స్ యొక్క యావరేజ్ 6 డిక్రీజ్ అవుతుందంటే టోటల్ చేంజెస్ ఎంత? 54. ఈ టోటల్కి డిఫరెన్స్ 54. ఇక్కడ 9x ఉంటుంది, 9y ఉంటుంది, 9 కామన్ తీస్తే y మైనస్ ఎక్స్. అంటే ఆ నెంబర్ యొక్క డిజిట్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అన్నాడు, ఆ సంఖ్యలోని అంకెల మధ్య వ్యత్యాసం ఎంత. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఆఫ్ దట్ నెంబర్. ఓకే రైట్. The average of 4 consecutive odd natural numbers is 8 less than the average of 3 consecutive even natural numbers. If the sum of these 3 even numbers is equal to the sum of the above 4 odd numbers, then the average of 4 natural odd numbers is. Okay. ఫస్ట్ మనకేం చెప్తున్నాడు అంటే ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? వరుసగా వచ్చే 4 బేస్ సంఖ్యల సగటు అన్నాడు. అంటే 4 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 4 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. మళ్ళీ 3 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే. అయితే 3 ఆడ్ నెంబర్స్ యొక్క వరుసగా వచ్చే 4 బేస్ సంఖ్యల సగటు వరుసగా వచ్చే 3 సరి సంఖ్యల సగటు కంటే 8 తక్కువ. 3 సరి సంఖ్యల కంటే 8 తక్కువ అంటే దీని యావరేజ్ వచ్చేసి ఎక్స్ ఉంటే దీని యావరేజ్ వచ్చేసి ఎక్స్ మైనస్ 8 ఉంది. 3 సరి సంఖ్యల యావరేజ్ ఎక్స్ ఉంటే 4 బేస్ సంఖ్యల సగటు ఎక్స్ మైనస్ 8 ఉంది. ఓకే. ఇప్పుడు 3 సరి సంఖ్యల మొత్తం 4 బేస్ సంఖ్యల మొత్తం సమానము అన్నాడు. ఓకే. 3 సరి సంఖ్యల మొత్తం అంటే ఎంత? 3x. 4 బేస్ సంఖ్యల మొత్తం ఎంత అంటే 4 ఆఫ్ ఎక్స్ మైనస్ 8. దీస్ టూ ఆర్ ఈక్వల్. సో 3x ఈక్వల్స్ టు 4x మైనస్ 32. సో x మైనస్ 1x ఈక్వల్స్ టు మైనస్ 32. మైనస్ గెట్స్ క్యాన్సల్. సో ఎక్స్ వాల్యూ 32. అంటే 3 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 32. మనల్ని అడిగింది 4 బేస్ సంఖ్యల సగటు ఎంత అన్నాడు. 4 బేస్ సంఖ్యల సగటు ఏమని తీసుకున్నాం మనం? ఎక్స్ మైనస్ 8. సో 32 మైనస్ 8 అనేది మన ఆన్సర్ అవుతుంది. 32 మైనస్ 8 అంటే ఏమవుతుంది? 24 అవుతుంది. సో 24 అనేది మన ఆన్సర్. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. రైట్. ఒకవేళ ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 32నే అవుతుంది. సో దీన్ని ఇంకో విధంగా చేయాలంటే కూడా మనం ఇంకో విషయం చేయొచ్చండి. సింపుల్. ఇదంతా కూడా చేయకుండా 4 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ 3 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎక్స్ ఉంది, 4 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎక్స్ మైనస్ 8 ఉంది. అంటే సింపుల్గా చూడండి, ఇక్కడ 4 ఆడ్ నెంబర్స్ అన్నాడు, 3 ఈవెన్ నెంబర్స్ అన్నాడు. 4 ఆడ్ నెంబర్స్ 3 ఈవెన్ నెంబర్స్ అంటే ఎల్సిఎం ఎన్ని నెంబర్స్గా తీసుకుంటాం? 12. యావరేజ్ ఇక్కడ ఏమన్నాడంటే సగటు 8 తక్కువ అన్నాడు. అంటే డైరెక్ట్ 12 into 8 96 టోటల్ అవుతుంది. 4 ఆడ్ నెంబర్స్ 3 ఈవెన్ నెంబర్స్ అంటే నెంబర్స్ 12 అవుతాయి. సో యావరేజ్ 8 తగ్గుతుందంటే 12 into 8 96. బట్ 4 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అన్నాడు కాబట్టి 96/4 24. సో 24 అనేది మన ఆన్సర్ అవుతుంది. అలా కూడా చేయొచ్చు. ఓకే. అయినా సింపుల్గా 3 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అవుతుందో దానికన్నా 8 తక్కువగా ఉన్నది ఎవరు? 4 ఆడ్ నెంబర్స్. అయితే ఈ టోటల్ సమ్ ఆఫ్ ఐటమ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంటూ యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, రాసుల సంఖ్య ఇంటూ సగటు, రాసుల సంఖ్య ఇంటూ సగటు, రాసుల మొత్తం వస్తుంది. సో మనం ఇలా చేయడం వలన ఏమవుతుందంటే మనకు టోటల్ ఈక్వల్ అనేది చెప్పింది కాబట్టి దాని నుంచి ఎక్స్ వస్తుంది. ఎక్స్ అంటే 3 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్, ఎక్స్ మైనస్ 8 అంటే 4 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. There are 3 sections A, B and C in a class 10. The average marks scored by 35 students in a section A is x plus 5. Average marks scored by 30 students in section B is x plus 14. And the average marks scored by 25 students of section C is x plus 23. Okay, right. Then
Average marks of the students of 3 sections of class is 53. Then find the value of 0.5x minus 5% of 640. సో ఈ క్వశ్చన్లో మనం ఎలా చూడాలంటే 10th క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ, బి, సి. ఓకే, ఏ అనే సెక్షన్ ఉంది, బి అనే సెక్షన్ ఉంది, సి అనే సెక్షన్ ఉంది. ఏ సెక్షన్లో ఎంత స్టూడెంట్స్ ఉన్నారు? 35 స్టూడెంట్స్ ఉన్నారు. బి అనే సెక్షన్లో ఎంత స్టూడెంట్స్ ఉన్నారు? 30 స్టూడెంట్స్ ఉన్నారు. సి అనే సెక్షన్లో వచ్చేసి 25 స్టూడెంట్స్ ఉన్నారు. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రేషియో మనకు ఉంది. బట్ ఏ అనే స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎలా ఉందంటే x+5 ఉంది. నెక్స్ట్ బి అనే సెక్షన్లో స్టూడెంట్స్ యొక్క యావరేజ్ x+14 ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి సి అనే సెక్షన్లో x+14 తర్వాత x+23 ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నెంబర్స్ ఎంతమందో చెప్పాడు, ఇక్కడ యావరేజ్ ఎంతో చెప్పాడు. ఈ నెంబర్స్ రేషియో తీసుకుందాం. 5 7లో 5 6లో 5 5లో వెయిటెడ్ యావరేజ్ చేద్దాం. 7 × x+5 ప్లస్ 6 × x+14 నెక్స్ట్ 5 × x+23 వెయిటెడ్ యావరేజ్ చేస్తున్నప్పుడు సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 7 6 5 7 + 6 + 5 ఇలా చేస్తే టోటల్ యావరేజ్ వస్తుంది. ఆ టోటల్ యావరేజ్ క్వశ్చన్లో మనకు 53 అని మెన్షన్ అయిపోయింది. ఓకే రైట్, ఇది 7x, ఇది 6x, ఇది 5x. 7x 6x అంటే 13x, 13x + 5x అంటే 18x. నెక్స్ట్ 7 × 5 35, ఇది 84. 7 × 5 35 అవుతుంది. 7 × 5 35 అవుతుంది. 14 × 6 84 అవుతుంది. 5 × 23 115 అవుతుంది. సో ఇది 14 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 13 అవుతుంది. 234 అవుతుంది టోటల్. 234 అవుతుంది టోటల్. సో 7 + 6 13, 13 + 5 18, 18 × 53. సో 18x + 234 ఈక్వల్స్ టు 18 × 54 అంటే 18 × 3 54, 18 × 5 90 + 5 95, 954. సో 954లో నుంచి 234 మైనస్ చేద్దాం. సో 954లో నుంచి 234 మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 0 to 720 అవుతుంది. సో 18x = 720 మీన్స్ 18 × 4 40. సో వాల్యూ ఆఫ్ x ఈజ్ 40. వాల్యూ ఆఫ్ x ఈజ్ 40 వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే 0.5x అన్నాడు. 0.5 × 40 minus 5% మీన్స్ బై 100 × 640. మనకు చెప్తున్నాడు అదే 0.5x - 5% అన్నాడు. సో ఇదేమవుతుందంటే 40 × 0.5 చేస్తే ఇది 20 అవుతుంది. 20 - 5 అంటే 15 అవుద్ది. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ మిగిలింది 15/10 × 64. 5 3s are 5 2s are 2 32s are. సో 32 × 3 అంటే మనకు 96 అనేది వస్తుంది. సో 96 అనే ఆన్సర్ మనకు థర్డ్ ఆప్షన్లో ఉందండి. థర్డ్ ఆప్షన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ద యావరేజ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ 30 బాయ్స్ ఈజ్ 88 అండ్ వెన్ ద టాప్ ఆఫ్ 2 scores were excluded, the average marks reduced to 87.5. If the top 2 scores differ by 2, then the highest marks is. సో ఈ క్వశ్చన్లో 30 మంది అబ్బాయిల సగటు ఎంత ఉంది? 88 ఉంది. సో మనము జనరల్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే 30 మంది యొక్క అబ్బాయిల సగటు వచ్చేసి 88 ఉంది. సో 30 మెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 88 ఉంది. ఓకే, అత్యధిక 2 మార్కులను తీసేసినాం. అందులో ఈ 30 మెంబర్స్లో టాప్ 1 టాప్ 2 స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మార్క్స్ తీసేద్దాం. అంటే వాళ్ళు 30 స్టూడెంట్స్ కాస్త 2 వెళ్ళిపోతే 28 స్టూడెంట్స్ అవుతారు. అప్పుడు యావరేజ్ వచ్చేసి 87.5 అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు ఈ టోటల్ ఏందో చూద్దాం, ఈ టోటల్ ఏందో చూద్దాం. జనరల్గా ఫస్ట్ మనము 3 × 8 24, 3 × 8 24, 2640 వస్తుంది. తర్వాత వచ్చేసి 875 × 28 చేద్దాం. 8 × 5 40, 8 × 7 56, 60, 8 × 8 64, 70, 7000 అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి 2 × 5 10, 2 × 7 14 15, 2 × 8 16 17. సో 0 0 5 14 24500 వస్తుంది. 24500 కాబట్టి డెసిమల్ ఉంది కాబట్టి ఒక 0 నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 2640కి 2450కి డిఫరెన్స్ చూస్తే ఇక్కడ 600 కావాలంటే 150 తక్కువ ఉంది,
150 + 40 అంటే 190 డిఫరెన్స్ వస్తుంది, ఇక్కడ 2 డిఫరెన్స్ వస్తుంది. సో మనకు ఈ 2 హైయెస్ట్ స్కోర్ యొక్క టోటల్ ఎంత వచ్చిందంటే 190 వచ్చింది. అందులో మనకు ఒకరి దానికన్నా ఇంకొకరు తేడా ఎంత అంటే 2 ఉన్నారు. ఇది ఫస్ట్ హైయెస్ట్, ఇది సెకండ్ హైయెస్ట్. ఫస్ట్ హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉందంటే 2 ఉంది. బట్ ఈ రెండు యాడ్ చేస్తే 2x + 2 అనే వాల్యూ దేనికి ఈక్వల్ అవుద్ది, 190కి ఈక్వల్ అవుద్ది. అప్పుడు 2x = ఏమవుద్ది అంటే 188 అవుద్ది. సో x వాల్యూ వచ్చేసి 94 అవుద్ది. x వాల్యూ అంటే సెకండ్ హైయెస్ట్ 94 అవుద్ది, ఫస్ట్ హైయెస్ట్ వచ్చేసి 96 అవుద్ది. మనలో క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయమన్నది సెకండ్ హైయెస్టా ఫస్ట్ హైయెస్టా చూస్తే అత్యధిక మార్కులు అంటే మనం ఫైండ్ అవుట్ x వాల్యూ 94 వచ్చిందంటే x + 2 ఏమవుద్ది, 94 + 2 96 అవుద్ది. సో 96 అనేది మన ఆన్సర్, దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. సో ఇలా చేయడం ఏమైనా కొంచెం టైం వేస్ట్ అనుకుంటే మనం ఏం చేయాలంటే 30 మెంబర్స్ యొక్క యావరేజ్ 88 ఉంది, 28 మెంబర్స్ యొక్క యావరేజ్ 87.5 ఉంది కదా. సో మనం ఏం చేయాలంటే ఒరిజినల్ యావరేజ్ 88 అనుకోవాలి, టోటల్ యావరేజే ఒరిజినల్ యావరేజ్. సో 88కి 88కి డిఫరెన్స్ 0 కాబట్టి 30 × 0 0 అవుతుంది. మళ్ళీ 88కి 87.5 అనేది 0.5 తక్కువ ఉంది కాబట్టి 28 × -0.5 చేయాలి. తక్కువ ఉన్నప్పుడు మైనస్, ఎక్కువ ఉన్నప్పుడు ప్లస్. 28 × 5 చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 140 వస్తుంది. అంటే ఈ వాల్యూ వచ్చేసి -14 వస్తుంది. మనము 0కి -14కి డిఫరెన్స్ చూస్తే -14 అవుతుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 2 వస్తుంది. కానీ ఇక్కడ ఏ సైన్ వచ్చినా కూడా మనం ఆపోజిట్ చేస్తాం కాబట్టి అది +14 అవుతుంది. సో 14/2 చేస్తే వచ్చిన యావరేజ్ ఎంత అంటే 7. మనం తీసుకున్న యావరేజ్ ఎంత అంటే 88. సో ఇక్కడ యాడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి 88 + 7 అంటే 88 + 7 అంటే ఏమవుతుంది అంటే 95 అవుతుంది. ఈ 95 అనే యావరేజ్ 2 నెంబర్స్ యొక్క యావరేజ్. టోటల్ కావాలంటే 190 అవుతుంది. 190 అవుతుంది టోటల్. ఆ 2 నెంబర్స్ యొక్క టోటల్ 190 అయినప్పుడు చూడండి 2 నెంబర్స్ యొక్క టోటల్ ఎంత వచ్చింది 190 అవుతుంది. ఆ 190లో ఒకదానికొకటి డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి ఆ 2 పక్క పెడితే 188 అవుద్ది. మళ్ళీ డివైడ్ చేస్తే ఈక్వల్గా 92 అవుతుంది. 190లో ఒకరికన్నా ఒకరి డిఫరెన్స్ ఏముంది 2 ఉంది. సో కాబట్టి ఆ 2 పక్క పెట్టేస్తే 188 ఉంది. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇది 188 అంటే 94 అవుద్ది. ఎక్స్ట్రా ఉన్నది కాబట్టి 2 యాడ్ చేస్తే ఫస్ట్ హైయెస్ట్ ఏమవుతుంది అంటే 96 అవుతుంది. సో ఈ మెథడ్ ఏం చేయొచ్చు, ఈ మెథడ్ ఏం చేయొచ్చు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్. క్వశ్చన్ నెంబర్ 9th one. In a football tournament, a player has played a certain number of matches and 10 more matches are to be played if he scores a total of 1 goal over the next 10 matches. His overall average will be 0.15 goals per match. On the other hand, if he scores a total of 2 goals over the next 10 matches, his overall average will be 0.2 goals per match. The number of matches he has played is. సో ఈ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతుంది. ఒక ఆటగాడు కొన్ని మ్యాచ్లు ఆడాడు, ఇంకా 10 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అంటే ఇప్పటి వరకు వీడు ఎన్ని మ్యాచ్లు ఆడిండో తెలియదు, కానీ నెక్స్ట్ 10 మ్యాచెస్ ఆడుతున్నాడు. ఇంకా తదుపరి 10 మ్యాచ్ల్లో అతడు ఒక గోల్ చేస్తే ఇంకా 10 మ్యాచెస్ ఉన్నాయి. 10 మ్యాచెస్లో ఒక గోల్ చేసిండు అనుకోండి, మన యావరేజ్ ఎంత పెరుగుతుంది అంటే 0.15 పెరుగుతుంది. లేదా అదే 10 మ్యాచెస్, ఈ 10 మ్యాచెస్లో ఒక గోల్ కాకుండా 2 గోల్ చేసిండు అనుకోండి, సగటు 0.20 పెరుగుతుంది. 0.2 ఆర్ 0.20 పెరుగుతుంది. అయితే అప్పటి వరకు ఆడిన మ్యాచ్ల సంఖ్య ఎంత అంటున్నాడు క్వశ్చన్. సో జనరల్గా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇవి మ్యాచెస్ ఎన్ని ఆడిండో తెలియదు, ఆడు M మ్యాచెస్ ఆడిండు అనుకుందాం. యావరేజ్ గోల్స్ ఎంతో తెలియదు A అనుకుందాం. అప్పుడు టోటల్ గోల్స్ వచ్చేసి MA అవుతుంది. ఇప్పుడు వాడు ఒక 40 మ్యాచెస్ ఆడాడు అనుకోండి, యావరేజ్ గోల్స్ 3 ఉన్నాయి అనుకోండి, టోటల్ గోల్స్ ఏమవుతుంది 120. నెంబర్ ఆఫ్ మ్యాచెస్ని M అనుకుంటున్నాను, వాని యావరేజ్ని A అనుకుంటున్నాను, అప్పుడు టోటల్ గోల్స్ ఏమైంది MA అవుద్ది. ఇప్పుడు ఇప్పటి వరకు వాడు చేసిన టోటల్ గోల్స్ ఏంటంటే MA. ఓకే, ఇప్పటి వరకు వాడు చేసిన టోటల్ గోల్స్ ఎన్నంటే, కొన్ని మ్యాచెస్ ఆడాడు, ఇప్పటి వరకు వాడు చేసిన టోటల్ గోల్స్ ఏంటంటే MA. ఇక నెక్స్ట్ 10 మ్యాచెస్ ఆడుతున్నాడు. నెక్స్ట్ 10 మ్యాచెస్లో ఒక గోల్ చేసిండు అనుకోండి, అంటే ఆల్రెడీ మ్యాచెస్ ఎన్ని ఉన్నాయి 10. నెక్స్ట్ 10 మ్యాచెస్ ఆడుతుండంటే టోటల్ మ్యాచెస్ ఎన్ని అవుతాయి M + 10 అవుద్ది.
నెక్స్ట్ 10 మ్యాచెస్లో ఒక గోల్ చేసినంటే ఎంఈ అనే టోటల్ గోల్కి ఒక గోల్ యాడ్ అవుతుంది. అప్పుడు ఈ నెక్స్ట్ 10 మ్యాచెస్ మీద ఒక్కొక్క మ్యాచ్ మీద యావరేజ్ ఎంత అవుతుందంటే 0.15 అవుద్ది. అలా కాకుండా ఈ నెక్స్ట్ 10 మ్యాచెస్లో వాడు 2 గోల్ చేసిండనుకో టోటల్ ఎంత పెరుగుద్ది? 2 పెరుగుద్ది. అంటే ఇంతవరకు ఉన్న టోటల్ గోల్స్ ఎంఏ కదా, యావరేజ్ 0.15 ఉన్నప్పుడు ఒక గోల్ 10 మ్యాచెస్ మొత్తంలో ఒక గోలే ఆడుతున్నాడు. ఒకవేళ 0.2 అంటే 2-0 యావరేజ్ ఉన్నప్పుడు 2 గోల్స్ తీసుకుంటున్నాడు నెక్స్ట్ 10 మ్యాచెస్లో. అంటే ఇప్పుడు ఇంతవరకు ఉన్నటువంటి టోటల్ గోల్స్ ఎంత అంటే ఎంఏ. ఇప్పుడు నెక్స్ట్ 10 మ్యాచెస్ ఆడుతున్నాడు, ఇవి మ్యాచెస్, అప్పుడు ఇది యావరేజ్. అంటే నెక్స్ట్ 10 మ్యాచెస్లో వాడు చేసిన గోల్ ఒకటే కాబట్టి పాత గోల్స్కి 1 యాడ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ కండిషన్లో 2 గోల్స్ యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు నేను చూస్తున్నాను ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఏమవుతుందంటే చూడండి, MA+1 MA-2 మైనస్ అంటే సైన్ చేంజ్ అవుద్ది. MA క్యాన్సల్ అవుద్ది. 1+2 ఉంది, ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి -1 అవుద్ది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి 0.20 0.1 మైనస్ సైన్ ఉంది, పెద్దదానికి మైనస్ అంటే 0.05 అవుద్ది. 20లో 15 వెళ్ళిపోతే 5, 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ కాబట్టి 0.50 అవుతుంది. సో M+10 అనేది కామన్గా ఉంటుంది. ఓకేనా, మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 0.05 అంటే ఏమవుతుంది? ఇది 5/100 కదా, అంటే 1/20 అవుద్ది. =1 ఉంది, ఇక్కడ M+10 ఉంది. సో ఈ 20 ఇక్కడ వస్తుంది. సో M+10 = 20 అవుతుందంటే వాడు ఆడిన మ్యాచెస్ ఏమవుతుందంటే 10 అవుతాయి. వాడు ఆడిన మ్యాచెస్ అప్పటి వరకు ఆడిన మ్యాచ్లు ఎంత అంటే 10. అప్పటి వరకు ఆడిన మ్యాచ్లన్నీ కూడా నేను ఏమనుకున్నాను? M అనుకున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ 60 స్టూడెంట్స్ result is 38. If the average of the first 22 students is 36 and the last 32 students is 32, the average result of the remaining students is, okay, జనరల్గా 60 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏముంది? 38 ఉంది. అందులో 22 ఈ 60 మెంబర్స్లోనే 22 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏముంది? 36 ఉంది. నెక్స్ట్ 32 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉందంటే 32 ఉంది. ఓకే, మరి ఈ 60లో 22 + 32 అంటే 54 స్టూడెంట్స్ వెళ్ళిపోతే, ఈ 54 స్టూడెంట్స్ వెళ్ళిపోతే ఇంకా 6 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 6 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు. సో మనం ఇప్పుడు జనరల్గా చేయాలంటే ఇలా చేయాలి. ఎలా చేయాలి? 38 × 6 చేయాలి. 6 × 8 48, 6 × 3 18 + 4 22 2280. ఇది 22 × 36 అంటే 72 అంటే 792 అవుతుంది. ఇది 792 అవుతుంది. 32 అంటే 1024 అవుతుంది. ఈ రెండు యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఇది 6 అవుతుంది, ఇది 11 అవుతుంది, ఇది 8 అవుతుంది. 8 × 16 అవుతుంది. సో ఇక్కడ 32 + 24 యాడ్ చేస్తే ఇది ఏమవుతుంది అంటే 54 అవుతుంది. ఈ 54 యొక్క టోటల్ ఎంత వచ్చిందంటే 16 వచ్చింది. ఈ 60 యొక్క టోటల్ ఎంత వచ్చిందంటే 2280 వచ్చింది. సో ఈ రెండింటి మైనస్ చేద్దాం మనం. ఇక్కడ 60కి 54కి డిఫరెన్స్ చూస్తే ఏమవుతుంది? 6 అవుద్ది. సో 80లో 16 పోతే ఏమవుతుంది మనకు అంటే, మనకు 10లో 6 వెళ్ళిపోతే 4 అవుద్ది, 7లో 1 వెళ్ళిపోతే 6 అవుద్ది. సో 22లో 18 వెళ్ళిపోతే మనకు వచ్చేసి 4 అవుద్ది. 464 ఉంది. ఈ 464 టోటల్ అనేది ఎన్ని నెంబర్స్ యొక్క వేరియేషన్? 6. 6 × 7 42, 42 పోతే 44 ఉంది. అగైన్ 6 × 7 42, అగైన్ 2 ఉంది, పాయింట్ తీసుకుంటే 20 అవుద్ది. 6 × 3 18, అగైన్ 20, 6 × 3 18, 77.3. సో 77.3 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే, రైట్. సో దీన్ని ఇంకో వేరే విధంగా చేయాలన్నా కూడా మనం చేయొచ్చు. 60 యొక్క యావరేజ్ 38 ఉంది, 22 యావరేజ్ 36 ఉంది, 32 యావరేజ్ 32 ఉంది. ఒరిజినల్ యావరేజే మనము టోటల్ యావరేజ్నే ఒరిజినల్ యావరేజ్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు 38కి ఈ 38కి డిఫరెన్స్ 0 కాబట్టి 16 × 0 0 అవుతుంది. 38తో కంపేర్ చేస్తే 2. సో డీవియేషన్ మెథడ్లో చేస్తున్నాను. 38లో 36 వెళ్ళిపోతే -2 అంటే ఇది -44 అవుతుంది. సో 38 32 అంటే -6 అవుద్ది. తక్కువ ఉంటే మైనస్, ఎక్కువ ఉంటే ప్లస్. సో ఇక్కడ 192 అవుతుంది. సో 192 44 అంటే ఏమవుతుంది మనకంటే 236 అవుతుంది. సో -236 ఉంది ఇక్కడ. ఇది 54 వెళ్ళిపోతే 60లో ఏముందంటే 6 ఉంది. సో కాకపోతే ఇక్కడ ఏ సైన్ వచ్చినా కూడా మనం ప్లస్ తీసుకోవాలి కాబట్టి ప్లస్ తీసుకోవాలన్నప్పుడు 236/6 వేస్తున్నాను. 6 × 3 18, ఆ తర్వాత వచ్చేసి 56 ఉంటుంది. 6 × 9 54,
54 అంటే 2 ఉంటుంది, 6 × 3 6 × 3 18 39.33 అవుతుంది. బట్ మనం తీసుకున్న అజ్యూమ్డ్ యావరేజ్కి దీన్ని యాడ్ చేయాలి. 38కి 39.33 యాడ్ చేస్తున్నాను, అప్పుడు వచ్చేటటువంటి వాల్యూ 77.33. సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎలా అయినా చేయొచ్చు. రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. There are 2 sections of each class in a school, namely A and B. For instance, 10th standard will have X minus and X minus B. So, XA minus కాదు XB అంటే 10th classలో A section, 10th classలో B section as the respective sections. Given that XA has 25 students, XB has 35 students. If one particular student is shifted from XA to XB, then the average age of XA goes down by 1 month and the average age of XB goes up by 1 month. What is the difference between the average ages of 2 sections in months? Okay, ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. 10th క్లాస్ ఏ 10A, 10thలో ఏ సెక్షను, 10thలో బి సెక్షను. 10th ఏ సెక్షన్లో ఎంత స్టూడెంట్స్ ఉన్నారో చూద్దాం. 25 స్టూడెంట్స్ ఉన్నారు. 10th బి సెక్షన్లో ఎంత స్టూడెంట్స్ ఉన్నారు? 35 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళ యావరేజ్ ఏంటో తెలియదు ఏ అనుకుంటున్నా, వీళ్ళ యావరేజ్ ఏంటో తెలియదు బి అనుకుంటున్నాను. 25 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంతో తెలియదు ఏ, అప్పుడు టోటల్ వచ్చేసి 25 ఏ అవుద్ది, వీళ్ళది టోటల్ వచ్చేసి 35 బి అవుద్ది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇందులో నుంచి ఒక స్టూడెంట్ వెళ్ళిపోతే 24 స్టూడెంట్స్ అవుతారు, 24 స్టూడెంట్స్ అవుతారు. అప్పుడు ఇక్కడ ఏమంటుంది చూడండి, 10A యొక్క సగటు వయసు ఒక నెల తగ్గుతుంది. అంటే ఒక నెల తగ్గుతుంది అంటే యావరేజ్ ఏ ఉన్నది ఏమవుద్ది? A-1 అవుద్ది. 35 స్టూడెంట్స్కి ఇందులో నుంచి వచ్చిన స్టూడెంట్ ఇందులో యాడ్ అయితే 35 స్టూడెంట్స్ కాస్త ఏమవుతారు? 36 స్టూడెంట్స్ అవుతారు. యావరేజ్ 1 ఇంక్రీజ్ అవుద్ది, B+1 అవుద్ది. ఓకే, బట్ ఇక్కడ టోటల్ వచ్చేసి 2 ఈక్వల్. ఎందుకంటే ఇప్పుడు సరే ఇక్కడ ఇది న్యూ 36 ఆఫ్ B+1. ఓకే, ఇప్పుడు బేసిక్గా ఉన్నది ఏంటి? 25A. ఇప్పుడు కొత్తగా ఉన్నది ఏంది? 24 ఆఫ్ A-1. బేసిక్గా ఉన్నది ఏంది? 35. న్యూ ఏంది? 36 - B. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఇందులో నుంచే అందులోకి వెళ్ళిపోయాడు పర్సన్. సో ఇక్కడ తగ్గిన ఏజ్ ఎంత ఉంటుందో ఇక్కడ పెరిగిన ఏజ్ అంతే ఉంటుంది. సో ఇక్కడ తగ్గిన ఏజ్ ఎంతో చూడాలంటే ఈ రెండింటి మైనస్ చేయాలి. 25Aలో నుంచి 24A, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24 అవుద్ది. ఇది 35B, ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది ఎక్కువ ఇది తక్కువ. ఇప్పుడు ఇది ఎక్కువ. ఇక్కడ 36B ప్లస్ 36 మైనస్ 35B. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 24Aలో 24A అంటే A+24, 36Bకి 35Bకి డిఫరెన్స్ అంటే B+36. సో మనం ఇప్పుడు ఈ రెండు సెక్షన్ల డిఫరెన్స్ చూడాలంటే ఏకి బీకి డిఫరెన్స్ A-B, 24, 36 డిఫరెన్స్ 12. సో ఇప్పుడు ఏమంటుండంటే రెండు సెక్షన్లలో యావరేజ్ డిఫరెన్స్ ఎంత అంటే 12. సో 12 months అనేది డిఫరెన్స్ ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 19 నెంబర్స్ ఈజ్ 22.8. The average of the first 10 numbers is 18.4 and the last 10 numbers is 28.6. If the 10th number is excluded from the given numbers, then what is the average of the remaining numbers nearest to an integer? Okay, so ఇక్కడ ఒక పని చేద్దాం. టోటల్ 19 నెంబర్సే ఉన్నాయి. టోటల్ ఉన్నది 19 నెంబర్సే, కానీ స్టార్టింగ్లో 10 అంటున్నాడు, ఎండింగ్లో 10 అంటున్నాడు. అంటే ఒక నెంబర్ ఓవర్లాప్ అయిపోతుంది. ఉన్న నెంబర్స్ 19 అన్నప్పుడు ఇటు 10 అంటే ఒక నెంబర్ ఏమవుతుంది? ఓవర్లాప్ అవుతుంది. ఒక్కసారి ఆ నెంబర్ తీసేస్తే 19 టోటల్ వస్తుంది. కానీ 2 సార్లు తీసేస్తే ఏమవుతుందంటే 18 నెంబర్స్ యొక్క టోటల్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఉన్నది మొత్తం టోటల్ 19 నెంబర్స్. 19 నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ 10 లాస్ట్ 10 అంటే ఏమవుతుంది? 20, 19. ఒకటి ఓవర్లాప్ అవుతుంది. ఒకసారి తీసేస్తే మనకు 19 నెంబర్స్ యొక్క టోటల్ వస్తుంది. కానీ ఉన్న 19లోనే చూడండి 10వ సంఖ్యను తీసివేసిన తర్వాత అంటుండు. అంటే ఒకసారి తీసేస్తే 19 నెంబర్స్ టోటల్ వస్తుంది. 2 సార్లు తీసేస్తే మనకు ఒక నెంబరు 19th నెంబరు అంటే 18 నెంబర్సే మిగులుతాయి. అప్పుడు యావరేజ్గా ఉన్నటువంటి 18 నెంబర్స్ ఉన్నటువంటి యావరేజ్ ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ ఒకసారి మీరు క్లియర్గా క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం.
90 నెంబర్స్ యొక్క టోటల్ చూద్దాం. 22.8. సో 228 ఇంటూ మీరు 228 ఇంటూ 19 చేద్దాం. 152 అవుతుంది. 19 ఇంటూ 2 38. 38 ప్లస్ 15 అంటే మనకు 53 అవుతుంది. 19 ఇంటూ 2 38. 38 ప్లస్ 5. 38 ప్లస్ 5 అంటే ఏమవుతుంది మనకు 43 అవుతుంది. 4332 అవుతుంది. 4332 అంటే ఈ వాల్యూ వచ్చేసి 433 అవుతుంది. ఓకే, రఫ్గా ఈ వాల్యూ వచ్చేసి ఎంత అవుతుందంటే 433 అవుతుంది. సో అందులో 10 నెంబర్స్ యొక్క టోటల్ 18.4 అంటే టోటల్ 184 అవుతుంది. మళ్ళీ 10 నెంబర్స్ యొక్క టోటల్ వచ్చేసి 28.6 అంటే ఇది 286 అవుతుంది టోటల్. 10 నెంబర్స్ 20 నెంబర్స్ ఈ టోటల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 100 అంటే 300 ప్లస్ 160 460 ఇది టోటల్ 470 అవుతుంది. ఇక్కడ 20 నెంబర్స్ యొక్క టోటల్ 470 ఉంది. 90 నెంబర్స్ యొక్క టోటల్ 433 ఉంది. సో డిఫరెన్స్ చూద్దాం మనం. 470కి ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు 0.2 అనేది వస్తుంది. యాక్చువల్గా 433.2 వస్తుంది. సో 433 తీసేద్దాం మనం ఫస్ట్. అంటే 470లో నుంచి 433 తీసేస్తే మనకి ఏమొస్తుంది, ఇది 7 అవుద్ది, 37 అవుద్ది. కానీ 0.2 ఉంది కాబట్టి మనకు వచ్చే వాల్యూ ఎంత అయింది అంటే 36.8 అవుద్ది. బట్ ఈ నెంబర్ ఎంత అంటే 1 నెంబర్. సో 36.8 అనేది ఒక్కసారి మనము ఈ టోటల్లో నుంచి తీసేస్తే టోటల్ 90 నెంబర్స్ యొక్క టోటల్ ఎంత వచ్చింది 433.2 వచ్చింది. 20 నెంబర్స్ యొక్క టోటల్ ఎంత వచ్చింది 470. ఆ 470లో నుంచి 36.8 ఒకసారి తీసేసిన మనకు 90 నెంబర్స్ యొక్క టోటల్ వస్తుంది. కానీ ఒరిజినల్గా ఉన్న 90 నెంబర్స్లో నుంచి ఒక నెంబర్ తీసేయమంటుంది కాబట్టి 2 టైమ్స్ తీసేయాలి. బై ఇప్పుడు 90 నెంబర్స్లో ఒక నెంబర్ తగ్గింది కాబట్టి 18 నెంబర్స్ అవుతుంది. సో 470 మైనస్ 36.8 ఇంటూ 2 చేసి బై 18 చేస్తే 22 చేంజ్ మనకు ఆన్సర్ వస్తుంది. సో 22 అనేది మనకు అప్రాక్సిమేట్లీ ఆన్సర్ అవుతుంది. సో సింగిల్ టైమే తీసేయాలి. యాక్చువల్గా ఆ నెంబర్ ఏందో తెలవాలంటే ఈ 20 నెంబర్స్లో సింగిల్ టైమే తీసేయాలి. కానీ 10వ సంఖ్యను తీసేసిన తర్వాత యావరేజ్ ఎంత అంటుండు కాబట్టి అందుకే 2 సార్లు తీసేయాలి. సో యావరేజ్ వచ్చేసి మనకు 22 అవుతుంది అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The average age of 24 students is 15.5 years. The age of the teacher is 24 years more than the average age of all the teachers, all the students and teacher. What is the age of the teacher? సో ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లు అంటే 24 మంది విద్యార్థుల సగటు వయసు 15.5 సంవత్సరాలు. ఉపాధ్యాయుని వయసు విద్యార్థులు మరియు ఉపాధ్యాయుడి సగటు కంటే 24 సంవత్సరాలు ఎక్కువ. ఓకే, ఉపాధ్యాయుని వయసు విద్యార్థులు మరియు ఉపాధ్యాయుడి సగటు వయసు కంటే 24 సంవత్సరాలు ఎక్కువ ఉన్నాడు. ఒక పని చేద్దాం. 24 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత ఉంది మనకు క్వశ్చన్లో 15.5 ఉంది. అవునా, 15.5 ఉంది. ఓన్లీ 24 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 15.5 ఉంది. మళ్ళీ ఏం చెప్తున్నాడంటే ఉపాధ్యాయుని వయసు విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని సగటు వయసు కంటే ఎంత అంటాడు. అంటే 24 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 15.5 అయింది కదా. నేనేం చేస్తున్నా, వీళ్ళకు ఒక టీచర్ని కూడా కలిపితే ఎంత అయ్యారు 25 అయ్యారు. 24 స్టూడెంట్స్కి టీచర్ని యాడ్ చేస్తే 25 అయ్యారు. అప్పుడు ఈ స్టూడెంట్స్ ప్లస్ టీచర్స్ యావరేజ్ ఎంతో తెలియదు ఎక్స్. 24 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 15.5 అయింది. ఈ 24 స్టూడెంట్స్కి టీచర్ని యాడ్ చేస్తే ఎంతమంది అయ్యారు 25 మెంబర్స్ అయ్యారు. వాళ్ళందరి యావరేజ్ ఎంతో నాకు తెలియదు ఎక్స్. ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఏమన్నాడు చూడండి. టీచర్ ఏజ్ ఎలా ఉందంటే టీచర్ అనేటువంటి ఏజ్ ఎలా ఉందంటే టీచరు ప్లస్ స్టూడెంట్స్ కలిపితే ఎంతమంది అయ్యారు 25 మెంబర్స్ అయ్యారు. వాళ్ళ యావరేజ్ ఎంత ఉంది ఎక్స్. దానికన్నా 24 ఎక్స్ట్రా ఉందన్నాడు. అంటే స్టూడెంట్స్ యావరేజ్ క్లియర్గా ఉంది. స్టూడెంట్స్ టీచర్ యావరేజ్ మనం ఎక్స్గా అజ్యూమ్ చేసాం. వీళ్ళందరి యావరేజ్ కన్నా 24 ఎక్స్ట్రా ఉన్నాడు ఎవడు టీచర్. ఓకే, ఇప్పుడు ఈ స్టూడెంట్స్కి టీచర్ని కలిపేస్తే ఈ 25 మెంబర్సే కదా వచ్చేది.
లేదా ఈ 25 మెంబర్స్ టోటల్లో నుంచి ఈ టీచర్ ఏజ్ని కనుక మనం మైనస్ చేస్తే 25 మెంబర్స్ టోటల్లో నుంచి టీచర్ ఏజ్ని మనం మైనస్ చేస్తే వచ్చేది 24 ఇయర్సే కదా. 24 మెంబర్స్ యొక్క టోటలే కదా వచ్చేది. సో 25xలో నుంచి ఎక్స్ మైనస్ 24 ఈక్వల్స్ టు 24 ఇంటూ 15.5 అయింది. చూడండి మనం ఇక్కడ 25xలో నుంచి ఎక్స్ పోతే 24x ఉంటుంది. 24x మైనస్ 24 అంటే 24 కామన్ తీస్తే x మైనస్ 1. ఇక్కడ 24 ఇంటూ 15.5 ఉంది. సో 24 క్యాన్సిల్ అవుద్ది. 1 అక్కడ పోతే 16.5 అవుద్ది. ఈ 16.5 ఎవరేజ్ అంటే ఎక్స్ అందరి యావరేజ్ ఎంత అంటే 16.5. కానీ టీచర్ ఏజ్ ఎంత అన్నాడంటే టీచర్ ఎక్స్ ప్లస్ 24 కదా. సో మనము దీన్ని ఎలా తీసుకుంటామంటే 16.5 ప్లస్ 24 యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే 40.5 ఇయర్స్ అవుతుంది. సో 40.5 ఇయర్స్ అనేది మనకు ఫోర్త్ ఆప్షన్. ఓకే రైట్. కానీ దీన్ని ఇంత డీటెయిల్గా చేయాల్సిన అవసరం లేదు, మీకు క్లారిటీ ఉండాలని ఇలా చెప్పాను. నేను ఏం చేస్తున్నా అంటే 24 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉంది 15.5 ఉంది. సో టీచర్ అండ్ స్టూడెంట్స్ కలిపితే యావరేజ్ 24 ఇయర్స్ పెరుగుతుంది. అంటే 24 మెంబర్స్ మీద 24 పెరుగుతుంది అంటే 24/24 అంటే 1 యాడ్ అవుతుంది. అప్పుడు 16.5 అయింది. బేసిక్గా 24 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏముంది 15.5 అయింది. మరి ఎక్స్ట్రా టీచర్ యాడ్ అయిన తర్వాత యావరేజ్ వచ్చేసి మనకు 24 ఇయర్స్ ఎక్కువైందంటే 24 మెంబర్స్ కూడా 1 ఇంక్రీజ్ అవుతుంది కదా. అప్పుడు ఈ 24 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుందంటే 16.5 అవుతుంది. ఈ 24 మెంబర్స్ యొక్క యావరేజ్ 16.5 కాగానే దీనికి 24 అనేది మనం యాడ్ చేసినాం అనుకోండి, మనకు వచ్చే ఆన్సర్ ఎంత 40.5 కదా. సో 40.5 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ బిట్వీన్ 100 and 200 విచ్ ఆర్ డివిజబుల్ బై 13? చూడమ్మా, ఇలా కొన్ని నెంబర్ ఇప్పుడు సపోజ్ 4 ఉంది, 6 ఉంది, 8 ఉంది, 10 ఉంది. 2తో డివైడ్ అయ్యేటటువంటి నెంబర్స్ యావరేజ్ చేయాలంటే ఫస్ట్ డివైడ్ అయ్యే నెంబరు లాస్ట్ డివైడ్ అయ్యే నెంబర్ తెలిస్తే చాలు మనకు. ఇప్పుడు ఏమంటున్నాడంటే 100-200 మధ్యలో 100-200 మధ్యలో దేంతో డివైడ్ కావాలి 13తో డివైడ్ కావాలి. అంటే 13తో డివైడ్ చేసి చూడాలి. 13 × 1 13 7 ఉంటుంది. 13 × 5 65 5 బ్యాలెన్స్ ఉంది. అంటే 200లో 5 ఎక్స్ట్రా ఉంది కాబట్టి లాస్ట్కు 13తో డివైడ్ అయ్యే నెంబర్ ఎంత అంటే 195. లాస్ట్ దాన్ని మనం మైనస్ చేయాలి. 13 × 7 91. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది 9. లాస్ట్ రిమైండర్ని అయితే మైనస్ చేయాలి. కానీ ఫస్ట్ రిమైండర్కి డివైజర్కి డిఫరెన్స్ చూసినావా దాన్ని యాడ్ చేయాలి. సో ఫస్ట్ డివైడ్ అయ్యే నెంబర్ ఏంటంటే 104 అవుతుంది. మీకు ఇలాంటిది నెంబర్ సిస్టంలో యావరేజ్లో చాలా బేస్ క్వశ్చన్స్. లాస్ట్ రిమైండర్ మైనస్ చేస్తాం, ఫస్ట్ రిమైండర్కి డివైజర్కి డిఫరెన్స్ని యాడ్ చేస్తాం. అప్పుడు 100 తర్వాత డివైడ్ అయ్యే నెంబర్ 104, 200 కన్నా బిలో డివైడ్ అయ్యే నెంబర్ 195. ఫస్ట్ డివైడ్ అయ్యేది తెలిసింది, లాస్ట్ డివైడ్ అయ్యేది తెలిసింది. సో ఫస్ట్ది లాస్ట్ బై 2 చేస్తే చాలు. ఎందుకంటే 13తో డివైడ్ కావాలంటే అవన్నీ 13 మల్టిపుల్స్ అయ్యే ఉండాలి. 13 మల్టిపుల్స్ అన్నీ కూడా 13 డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 199 ప్లస్ అంటే 299 అవుతుంది. సో ఈ 4 ఇక్కడ వేస్తే 199 ప్లస్ అంటే 299/2 2124 29 28. సో 149.5 అవుతుంది. సో 149.5 అనేది మనకు ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అమిత్ వెయిట్ ఈస్ 125% ఆఫ్ బదల్ and the average weight of Amit, Badal, Chetan and Deepak is x plus 5. ఓకే, ఎంతమంది ఉన్నారు చూడండి. అమిత్ అనేటోడు, బదల్ అనేటోడు, చేతన్ అనేటోడు, దీపక్ అనేటోడు. నలుగురి యావరేజ్ ఎంత ఉంది x plus 5 ఉంది. ఇఫ్ బదల్ ఈజ్ వెయిట్ ఈజ్ 40, బాదల్ అనేటోని వెయిట్ ఎంత ఉంది 40 kg ఉంది. వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ చేతన్ అండ్ దీపక్? వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ చేతన్ అండ్ దీపక్ ఈజ్ 51 kg. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఓకే వాట్ ఈస్ ద లేదు ఇక్కడ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ చేతన్ అండ్ దీపక్ ఈజ్ 51 kg. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x² - 7x + 3. సింపుల్గా నేను చెప్తున్నాను. ఇక్కడ బాదల్ అనేటోడు ఎంత ఉన్నాడు 40 kg ఉన్నాడు, రైట్. బాదల్ కన్నా అమిత్ అనేటోడు 125% ఉన్నాడు. అంటే 40లో 125% అంటే 25/5లో 25/4లో వీడు 50 kgs ఉన్నాడు, రైట్.
బాదల్ అనేటువంటి 40 kgs ఉండు, బాదల్లో 125% ఉన్నది ఎవరంటే అమిత్. సో ఇప్పుడు బాదల్ వచ్చింది, అమిత్ వచ్చింది, చాలా క్లియర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చేతన్ దీపక్, చేతన్ ప్లస్ దీపక్ ఇద్దరి యొక్క యావరేజ్ ఎంత ఉందంటే 51 kgs ఉంది. ఇద్దరి యావరేజ్ 51 ఉందంటే టోటల్ ఎంత అయింది? 102 అవుద్ది. మరి వీళ్ళిద్దరి టోటల్ ఎంత అయింది? 90 అయింది. ఈ ఫస్ట్ ఇద్దరిది టోటల్ 90 అయింది, తర్వాత చేతన్ దీపక్ది 102 అయింది. టోటల్ ఈ 4 మెంబర్స్ ఏమైందంటే 192 అయింది. మరి 4 మెంబర్స్ యొక్క యావరేజ్ x+5 అని చెప్పాడు కదా మన క్వశ్చన్లో. ఈ 4 మెంబర్స్ యొక్క యావరేజ్ x+5 అన్నాడు. ఆ టోటల్ అంటే 4 మెంబర్స్ యొక్క యావరేజ్ అంటే మనము ఇంటూ చేస్తే టోటల్ వస్తుంది. ఆ టోటల్ 192కి ఈక్వల్ 4 × 4, 4 × 8 32. x+5 = 32 అంటే x ఈక్వల్స్ ఏమవుద్ది? 43 అవుద్ది. సో x వాల్యూ 43 వచ్చిన తర్వాత మనం x² - 7x + 3 వాల్యూ పాయింట్ అవుట్ చేయాలి. 43 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 43 స్క్వేర్ చేయాలి, 43 స్క్వేర్ చేయాలి, 7 × 43 చేయాలి, +3 చేయాలి. 43 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 15 + 3 18 అవుద్ది, 7 49 అవుద్ది, 7 × 3 21, 301 అవుద్ది, +3 అవుద్ది. సో ఇక్కడ 1849కి +3 కలిపితే 1852 అవుతుంది. 1852లో నుంచి మనం 301 మైనస్ చేయాలి. 2లో 1 వెళ్ళిపోతే 1 అవుద్ది, 5లో 0 వెళ్ళిపోతే 5 అవుద్ది, 8లో 3 వెళ్ళిపోతే 5 అవుద్ది. సో 1551 అవుతుంది మన ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది, 1551. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A player score 93 runs in his 27th innings and his average increases by 3 runs. Then find the average player before 27th innings. ఇది చాలా సింపుల్ బేసిక్ క్వశ్చనే, బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక ప్లేయర్ అప్పటి వరకు 26 మ్యాచెస్ ఆడాడు వాడు, కానీ వాడు 27th మ్యాచ్లో ఏం చేశాడంటే, సో డీటెయిల్గా ఒకసారి చెప్తాను చూడండి. డీటెయిల్గా చేయాలంటే ఒక ప్లేయర్ 26 1 2 3 అని ఇట్లా 26 మ్యాచెస్ ఆడాడు. 26 మ్యాచెస్ కొనికి యావరేజ్ ఎంత ఉందో తెలియదు, కానీ 27th మ్యాచ్లో మాత్రం వాడు 93 రన్స్ చేశాడు. 26 మ్యాచెస్ వరకు మన యావరేజ్ ఎంత ఉందో తెలియదు, లెటస్ టేక్ ఇట్ యాజ్ ఎక్స్. 27th మ్యాచ్లో మాత్రం వాడు చేసిన రన్స్ ఎన్ని? 93 రన్స్ చేశాడు. అందుకే ఇమ్మీడియట్గా మన యావరేజ్ ఏమైందంటే మన యావరేజ్ 3 రన్స్ పెరిగింది. అంటే 26 వరకు ఎక్స్ ఉన్న యావరేజ్ ఈ 27thలో 93 రన్స్ చేయడం వలన మన యావరేజ్ x+3 అయింది. ఓకే, ఇప్పుడు 26 రన్స్ ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ x, 27 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ x+3. 27 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ x+3 ఉందంటే 27 ఇన్నింగ్స్ యొక్క టోటల్ ఏమైంది? 27 ఆఫ్ x+3 అవుద్ది. 26 రన్స్ యొక్క యావరేజ్ ఎక్స్ ఉందంటే టోటల్ ఏమవుతుంది? ఇన్నింగ్స్ది టోటల్ 26x అవుద్ది. ఇది 27 ఇన్నింగ్స్ టోటల్, ఇది 26 ఇన్నింగ్స్ టోటల్. ఈ రెండు మైనస్ చేస్తే వాడు 27th ఇన్నింగ్స్లో చేసిన స్కోరే వస్తుంది. సో ఇది 27x + 27 × 3 51 - 26x = 93. సో 27xకు 26xకు డిఫరెన్స్ 1. సో 93కి 51కు డిఫరెన్స్ చూస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే, సో 81 ఇది 81. 27 × 3 50 81. 93కి 81కి డిఫరెన్స్ చూస్తే మనకు వచ్చేది 1x వాల్యూ = 12. సో ఇది డీటెయిల్డ్గా ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాడు చేసిన రన్స్ ఎన్ని? 93 రన్స్. వాడు చేసిన స్కోర్ ఎంతమ్మా? 93. అలా 93 రన్స్ చేయడం వలన 27 ఇన్నింగ్స్ మీద 3 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూడండి, వీడు ఒకేసారి 93 రన్ చేశాడు. అలా చేయడం వలన 27 ఇన్నింగ్స్ మీద యావరేజ్ ఎంత పెరిగింది? 3 పెరిగింది. అంటే ఎంత పెరిగింది? 81 పెరిగింది. ఈ టోటల్ 93లో 81 పెరుగుదల ఉందా లేదా? టోటల్ 93 పెరుగుదలలో 81 పెరుగుదల ఉంది. అంటే ఈ పెరుగుదల లేనప్పుడు ఎంత ఉండే? యావరేజ్ 12 ఉండే. సో 12 అనేది మన ఫస్ట్ ఆప్షన్, రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 17. If the average marks of 1/5 of a class is 77% and 1/4 of the class is 85% and the average marks of the rest of the class is 52%, find the average marks of the whole class is. సో ఈ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేస్తే 1/5 ఆఫ్ ద క్లాస్ అన్నాడు, నెక్స్ట్ 1/4 ఆఫ్ ద క్లాస్ అన్నాడు. మిగిలిన వాళ్ళు ఎంతో మనం తెలియాలి. LCM 20 అవుద్ది. 5 4s are 4 5s are అంటే 20లో ఫస్ట్ పార్ట్ 4, సెకండ్ పార్ట్ 5, 9 వెళ్ళిపోతే బ్యాలెన్స్ ఎంత ఉన్నారు? 11. అంటే ఇక్కడ
స్టూడెంట్స్ 4:5:11 లాగా ఉన్నారు. ఫస్ట్ దాంట్లో 77%, సెకండ్ దాంట్లో 85%, థర్డ్ దాంట్లో 52% వచ్చారు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 4 పార్ట్ స్టూడెంట్స్కి 77%, 5 పార్ట్ స్టూడెంట్స్కి 85%, 11 పార్ట్ స్టూడెంట్స్కి 52% వచ్చింది. వెయిటెడ్ యావరేజ్ చేయాలి, ఇవి రెండు ఇంటూ చేయాలి, 4 × 77 అంటే 308 అవుద్ది, 5 × 85 అంటే 425 అవుతుంది, 11 × 52 అంటే 572 అవుతుంది, బై 4 + 5 + 11 అంటే టోటల్ 10 అవుద్ది. సో 500, 400, 300 అంటే 1200 టోటల్ చేస్తున్నాం. 1200, 70 + 20 అంటే 90, 97 + 8, 97 + 8 అంటే 105 అవుతుంది. అంటే టోటల్ 1305 అయింది. 13/20. సో మనం 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 10 అవుద్ది. 2 × 6 = 12, 2 × 5 = 10, 2 × 2 = 4, 1 బ్యాలెన్స్ ఉంటే డెసిమల్ 25లో. మళ్ళీ ఆల్రెడీ 10 ఉంది కాబట్టి డెసిమల్ లెఫ్ట్ మూవ్ అవుద్ది. సో 65.25% అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 65.25% అనేది సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 18. A is the average marks of group of 10 students in a class and A + 8 is the average of a group of 15 students which includes the group of 10 students as given. The total marks obtained by the group of 10 students is X and the total marks obtained by the group of 15 students is Y. If X is to Y equals to 3:5, then the value of A + X + Y is. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేద్దామండి. క్వశ్చన్లో ఒక తరగతిలో 10 మంది విద్యార్థుల యొక్క సగటు మార్కులు ఏమన్నాడు చెప్పండి. ఏ అన్నాడు. 10 మంది విద్యార్థుల సగటు మార్కులు ఏ అన్నారంటే టోటల్ ఎంత? 10A. మళ్ళీ 10 మంది విద్యార్థులను కలుపుకొని 15 మంది విద్యార్థుల సగటు ఎంత అన్నాడు. A + A అన్నాడు, A + 8 అన్నాడు. 10 మంది విద్యార్థుల సగటు ఏ అంటే టోటల్ 10A, 15 మంది విద్యార్థుల సగటు A + 8 అంటే టోటల్ A + 8. బట్ ఆ 10 మంది విద్యార్థులు సాధించిన మొత్తం మార్కులు ఎక్స్ అన్నాడంటే దీని పేరే ఎక్స్ అని పెట్టిండు, దీని పేరే వై అని పెట్టిండు. అంటే సింపుల్గా మనకి ఏమర్థమవుతుందంటే 10 మంది యావరేజ్ ఉన్నప్పుడు టోటల్ వస్తుంది, 15 మంది యావరేజ్ ఉన్నప్పుడు టోటల్ వస్తుంది. ఈ టోటల్ ఎక్స్ అన్నాడు, ఈ టోటల్ వై అన్నాడు. ఎక్స్కి వైకి రేషియో 3:5 అన్నాడు. అంటే సింపుల్గా మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది, ఏ వాల్యూ వస్తుంది. ఈ ఎక్స్ అనేది నేమ్స్ అంతే. ఇది 50A, ఇది వచ్చేసి 15 × 3 45, తర్వాత ఇన్సైడ్ మల్టిప్లై చేయాలి. 45A 45A, 15 × 3 45 × 8, 45 × 8 అంటే 360. 50A 45A అంటే ఏమవుతుంది 5A = 360 అంటే ఏ వాల్యూ 72 వచ్చింది. ఏ వాల్యూ 72 వచ్చిన తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది A + X + Y. ఎక్స్ అంటే 10A, వై అంటే 15A + 120, 15A + 120. ఆల్రెడీ ఇక్కడ ఏ ఉన్నది ఒకటి చూడండి. 10A 15A 25A + A 26A, 26A + 120 మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సిన A + X + Y వస్తుంది. 26 × A వాల్యూ 72 + 120, 26 × 72 చేద్దాం. సో 6 × 2 12 అవుతుంది. ఇది 442 అంటే ఇది 7 × 6 42, 2 × 2 4 46, 47 14 1872 అవుతుంది. 1872కు 120 యాడ్ చేద్దాం. 2 అవుతుంది, 9 అవుతుంది, 9 అవుతుంది. సో 1992 is our required answer. That is in the fourth option, right? Okay. So if the average of the 3-digit numbers is 335, 2x5, x35, 63x and 406 is 411, then what will be the average of x - 1, x - 3, x + 3 and x + 5? సో ఇక్కడ మనకు ఒక విషయం చెప్తున్నాడు. ఇక్కడ 335 అనేది ఒక నెంబర్ ఉంది, 2x5 అనేది ఒక నెంబర్ ఉంది, x35 అనేది ఒక నెంబర్ ఉంది, 63x అనేది ఒక నెంబర్ ఉంది, 406 అనేది ఒక నెంబర్ ఉంది. వీటన్నిటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చిండంటే 411 ఇచ్చిండు. మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఇవి 1 2 3 4 5 5 నెంబర్స్ యావరేజ్ 411 ఉందంటే 5 నెంబర్స్ యొక్క టోటల్ చూస్తే 5520. అంటే 5 నెంబర్స్ యొక్క టోటల్ లాస్ట్కి ఏ నెంబర్ ఉంటుంది 5. ఇప్పుడు మనం ఈ 5 నెంబర్స్ టోటల్ చేస్తే లాస్ట్ డిజిట్ ఏముండాలి 5 ఉండాలి. 5 + 5 10, 10 + 5 15, 15 + 6 21,
21 ప్లస్ ఎక్స్ 21 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు లాస్ట్కు 5 ఉండాలి. ఈ 2ను కూడా పట్టించుకోవద్దు. లాస్ట్ డిజిట్ 1 ప్లస్ ఎక్స్ అనే వాల్యూ దేనికి ఈక్వల్ ఉండాలి 5. అంటే ఎక్స్కి పాసిబుల్ ఉన్న వాల్యూ ఏంటంటే 4. ఎక్స్ వాల్యూ ఏమవుద్ది 4. సో ఇప్పుడు మన ఎక్స్ వాల్యూ అడగలేదు మనలా. ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 3 ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 5లా యావరేజ్ ఎంత అన్నాడు. ఎక్స్ మైనస్ 1 అంటే ఏమవుతుంది చెప్పండి 3. ఎక్స్ మైనస్ 3 అంటే ఏమవుతుంది చెప్పండి 1. ఎక్స్ ప్లస్ 3 ఏమవుతుంది 7. ఎక్స్ ప్లస్ 5 ఏమవుతుంది 9 బై యావరేజ్ అంటే బై 4. ఇది 10 ఇది 10 20 బై 4 అంటే మన ఆన్సర్ ఏమవుతుంది 5. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 75, అవుట్ ఆఫ్ విచ్ 33 1/3% ఆర్ బాయ్స్. 33 1/3 అంటే మీకు తెలుసు 1/3 అని. 66 2/3 అంటే మీకు తెలుసు 2/3 అని. అంటే 33 1/3 ఉన్నదా బాయ్స్ అండ్ ద యావరేజ్ స్కోర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ 66 2/3% మోర్ దాన్ దట్ ఆఫ్ ద గర్ల్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 75 ఉన్నారు, అవుట్ ఆఫ్ విచ్ 33 1/3% ఆర్ బాయ్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద గర్ల్స్. ఓకే, 33 1/3% అంటే 1/3 కదా. 1/3 గర్ల్స్ ఉన్నారంటే 2/3 ఎవరు ఉన్నట్టు బాయ్స్. 33 1/3% ఆర్ బాయ్స్ అన్నాడు. ఓకే సారీ, 33 1/3% బాయ్స్ అన్నాడు. సో 33 1/3% ఈజ్ నథింగ్ బట్ 1/3. 1/3 ఆర్ బాయ్స్, రిమైనింగ్ 2/3 ఆర్ గర్ల్స్. 3 గెట్స్ క్యాన్సల్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఈజ్ 1:2. 1:2. ఓకే రైట్. ఇప్పుడు ఆ 75లో 1:2 రేషియోలో డివైడ్ చేస్తే బాయ్స్ ఎంతమందో గర్ల్స్ ఎంతమందో తెలుస్తారు. కానీ మనకు అవసరం లేదు అది. చూడండి ఇక్కడ ఏమంటుండు, ద యావరేజ్ స్కోర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ 66 2/3% మోర్ దాన్ దట్ ఆఫ్ ద గర్ల్స్. 66 2/3% అంటే ఏంటి చెప్పండి 2/3. మోర్ అంటే ఏంది 5/3. ఎవరిది మోర్ ఉంది బాయ్స్ది మోర్ ఉంది. వీళ్ళు బాయ్స్, వీళ్ళు ఎవరు గర్ల్స్. యావరేజ్ ఎలా ఇచ్చాడో చూద్దాం. ఇది మెంబర్స్ 1:2 రేషియోలో ఉన్నారు మెంబర్స్. బట్ యావరేజ్ ఎలా ఉంది, యావరేజ్ ఎలా ఉంది బాయ్స్ 5 పార్ట్స్ ఉంటే గర్ల్స్ 3 పార్ట్స్ ఉంది. ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ చేస్తే 1 × 5 5, 2 × 3 6, టోటల్ 11/1 + 2 చేయాలి. వెయిటెడ్ యావరేజ్ అంటే ఏమవుతుంది చెప్పండి 1 × 5 + 2 × 3 / 1 + 2. ఇలా చేస్తే 11/3 అనేది ఏదైతుందో ఆ క్లాస్ యావరేజ్ చెప్తుంది. ఆ క్లాస్ యావరేజ్ ఎంత ఇచ్చాడు 66 ఇచ్చాడు. మరి 11/3 వాల్యూ వచ్చేసి 66 ఉంది కదా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అమ్మాయిల సగటు మార్కులు, గర్ల్స్ యావరేజ్ మార్క్స్ ఏమని తీసుకున్నాను నేను 3. సో 3 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 పైకి వెళ్ళిపోతే 9 అవుద్ది. 9/11 × 66 అంటే 11 × 6 66, 9 × 6 54. సో 54 అనేది గర్ల్స్ యొక్క యావరేజ్ మార్క్స్ అనేది అవుతుంది. ఓకే రైట్. దీంతో మీకు ఇంటెన్సివ్ బ్యాచ్లో మనకు 35 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో వీడియో లెంత్ కావద్దన్న ఉద్దేశంతో ఫస్ట్ 20 క్వశ్చన్స్ ఒక పార్ట్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ 15 క్వశ్చన్స్ ఒక పార్ట్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.